హాయ్ అండి, హాయ్. మీ పేరు? చందు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ మౌలాలి మౌలాల్ నుంచి వచ్చారా? ఈవెంట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా అయితే ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం మనం ఇలా మామూలుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మామూలుగా అయితే మనం విఎఫ్ఎక్స్కి సంబంధించి కంపెనీలు కానీ గేమింగ్స్ కానీ ఏమున్నాయనేది తెలుసుకోవడానికి అయితే మంచిగా అనిపించింది. నిన్న ఆల్రెడీ ఎస్డే వచ్చినాము మేము. మంచిగా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని అండ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జని వాళ్ళందరినీ అయితే చూసినాం. చాలా మంచిగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి కదా మనం మూవీస్లో చూస్తుంటాం, ఆ మూవీస్లో చూసే సీన్స్ మనకు ఎలా చేస్తారు అనేది అక్కడైతే డైరెక్ట్గా చూసామన్నమాట. కెమెరాలు కూడా మనం ఇప్పుడు చిన్న చిన్న కెమెరాలే చూస్తాం, ఇక్కడ చూస్తే చాలా మూవీస్లో ఎంత పెద్ద కెమెరాలు కూడా వాడతారనేది అయితే మనకు అయితే అనిపించింది అనమాట. మన గేమింగ్స్ కూడా ఎలా డిజైన్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేది మనం అయితే ఇక్కడ స్టాల్స్ పెట్టారు కదా, వాటి ద్వారా అయితే చాలా మేమైతే నేర్చుకున్నాము. అండ్ విఎఫ్ఎక్స్ సంబంధించి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు అనేది ఇక్కడికి వస్తే చాలా వరకు మనకైతే నాలెడ్జ్ వస్తుంది. అంటే ఇండియా జాయ్ ప్రోగ్రామ్కి ఇదే మొదటిసారా, ఇంత ముందు వచ్చారా? ఇదే మొదటిసారి మేము మా కంపెనీ వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు ఒకసారి వచ్చి చూడాలని చెప్పేసి మమ్మల్ని పాస్ అయితే తీసుకోమని చెప్పారు. అందుకైతే మేము వచ్చాము. ఇప్పుడు ఇన్ని స్టాల్స్ చూసారు కదా, ఈ స్టాల్స్లో మీకు ఏది నచ్చింది? ఏ స్టాల్లో మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది? గేమింగ్స్లో అక్కడ మామూలుగా కెమెరాస్ అంటే ఇప్పుడు మనం కెమెరా లెన్స్ ఉంటాయి కదా, ఆ లెన్స్ అనేది మనం ఎప్పుడు పట్టుకోం జీవితంలో. కానీ మనం ఇక్కడ అయితే మనం జస్ట్ టచ్ చేసి ఆ ఫీల్ కూడా చూడవచ్చు. మనం మూవీస్లో ఆ కెమెరాని కూడా మనం మూవ్ చేసి యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గేమింగ్స్ అయితే మనకు మంచిగా అనిపించింది. కొన్ని వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, చాలా అయితే ఆడినాం అనమాట మేము ఎస్డే వచ్చేసి. అండ్ ఇక్కడ మామూలుగా విఎఫ్ఎక్స్లో మనం గేమ్స్ అనేది ఎలా డిజైన్ చేస్తాం అనేది మనకు డైరెక్ట్గా చూసాం. అది కొన్ని విజువల్గా అయితే మనం అయితే ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఎక్విప్మెంట్స్ ఇంకేం చూసారు? ఇంకా కెమెరాస్ కాకుండా ఇంకేమైనా చూసారా? ఎక్విప్మెంట్స్ అంటే ఈ లైటింగ్స్ అయితే మూవీస్లో లైటింగ్ ఎలా యూజ్ చేస్తారు అనేది, అండ్ చేజింగ్ సీన్స్ ఉంటాయి కదా, దాంట్లో వెహికల్ అయితే ఎలా ఉంటుంది అనేది అయితే చూసాము. అండ్ కాఫీ షాప్ ఇలా కొన్ని సెట్స్ ఉంటాయి, అవి కూడా ఎలా షూట్ చేస్తారు అనేది కూడా చూసాము అనమాట. మెయిన్ ఎక్కువగా కెమెరా డిపార్ట్మెంట్ ఎక్కువగా ఉంది, మంచిగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ.